హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేము ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళామండి. చాలా దగ్గరనమాట. మామయ్య గారు అబ్బాయి అవుతాడు ఆయన. వాళ్ళు గృహప్రవేశం చేశారు ఈరోజు. పిలిస్తే వెళ్ళామన్నమాట. కూకట్పల్లి వెళ్ళాము. నిజ నిజాంపేటలో తీసుకున్నారు. వెళ్ళాము. సరదాగా మీకు కూడా హౌస్ అయితే చూపిద్దామని 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. చక్కగా వాళ్ళు నైటు 10 గంటలకి గృహప్రవేశం అయింది. తర్వాత హోమము, వ్రతము అన్నీ చేసేసుకున్నారు. 4:30 కల్లా అయిపోయిందంట. చూడండి, ఇది హాల్ అనమాట. మధ్యలో ఇక్కడ హోమం చేసుకున్నారు. మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉందన్నమాట. ఒకసారి చూపిద్దాము, చక్కగా హౌస్ అంతా కూడా చూపిద్దామని తీశాను. ఇది ఒక బెడ్రూము. చాలా బాగుందండి. అంత పెద్దగాను లేదు, అలా అని చిన్నగాను లేదు, సరిపడగా ఉంది రూమ్ అయితే. ఇది ఒక బెడ్రూము, ఇది బాత్రూము, ఇది బెడ్రూము. పక్కన బాల్కనీ కూడా వచ్చింది. బాగుందండి. ఇంత మాత్రం స్పేస్ ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఉన్నా కూడా చేయలేమండి. ఇది బాల్కనీ అనమాట. వెనక వైపు బాల్కనీ కూడా ఖాళీగానే ఉంది, పర్వాలేదు. ఇలా సరదాగా మీ అందరికీ చూపిద్దామని తీశాను అనమాట. చక్కగా వ్రతం చేసుకున్నారు కదా, అందరూ బొట్టు పెట్టి బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తున్నారు. గిఫ్ట్స్ చూడండి, ఇక్కడ పూజ చేసుకున్నారు. మార్నింగ్ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారండి. నవగ్రహ పూజ చేసినట్టున్నారు. వాస్తు పూజ చేస్తారు కదా, వాస్తు పూజ చేశారు. దీపారాజన, అలంకరణ అది చాలా బాగా చేశారు కదండి. చక్కగా సత్యనారాయణ స్వామి పీఠం పెట్టుకుని సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నారు. స్వామివారి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నారండి. నాకు చాలా బాగా అనిపించింది డెకరేషన్ అది కూడాను. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ వీడియో అనేది తప్పకుండా ఒక కామెంట్ పెట్టేసి ఒక లైక్ ఇచ్చేయండి. చక్కగా ఇలా లీవ్స్ వస్తున్నాయి కదండి, ఇలా పెట్టి డెకరేషన్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ అనమాట. ఇలా ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు చక్కగా హనుమాన్ చాలీసా ఎక్కువగా మణిద్వీపవర్ణం చదివించుకుంటారండి. చక్కగా అలాగే చదివారు అందరూ. చదివాం కాసేపు. వీళ్ళందరూ ఊరి నుంచి వచ్చారండి, చుట్టాలైతే. ఈరోజు మేము ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ అయితే కలిసాము. చాలా సంతోషం అనిపించింది. అందరినీ చూస్తాం కదా, ఈ మధ్య అస్తమానం వెళ్తున్నాను అనుకోండి, చూస్తూనే ఉన్నాను. అయినా మనవాళ్ళు అని కనిపించేసరికి చాలా సంతోషం కదా. వీళ్ళందరూ ఊర్లో పెద్దవాళ్ళు ఉండి ఇక్కడ చదువుకుని ఇక్కడ సెట్ అయిన పిల్లలు అనమాట. జాబ్ చేస్తున్నారు కొంతమంది, కొంతమంది కొత్తగా పెళ్ళైన పిల్లలు అలా ఉన్నారండి. ఎలా ఉంది ఒక్కసారి వీడియో అయితే చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టేయండి. సరదాగా మీ అందరి కోసం కూడా వాళ్ళు బాయ్ చెప్తున్నారు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.